ఏ లక్ష్యాన్ని మనం ముందుంచింది అనేది ఒక్కసారిగా మనం ఆలోచిస్తే సమానత్వం కోసం, గౌరవం కోసం, ఉత్పత్తి సాధనాలు సమాజపరం కావాలనే కోసం అయితేనే కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పేసి ఆ రోజు అయితే 4,000 మంది అమరత్వం పొందారు. ఆ అమరత్వాన్ని, ఆ అమరవీరుల లక్ష్యాన్ని ఇంకా నెరవేరలేదు. ఆ లక్ష్య సాధన కొరకు మనం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే నిజంగా కూడా అమరవీరులకు నివాళులర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి కోరుకుంటూ, ఇది మత ఘర్షణ కాదు, దోపిడీకి వ్యతిరేకమైన పోరాటం. అదే ఇలా సాకల ఐలమ్మ పోరాటం కావచ్చు, ఇలా దొడ్డి కుమరయ్య అమరత్వంతో సాయుధ పోరాటం యూటర్న్ తీసుకున్న పోరాటం కావచ్చు. కాబట్టి రేపటి ఒక సమాజాని కోసం మన అందరం కూడా మన భుజస్కంధాలపైన బాధ్యతను నేర్చుకొని మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా మరొకసారి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిపాలన చేస్తూ ఉంది. నిజానికి ఆనాడు ఆ యుద్ధం జరిగినప్పుడు బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, ఎక్కడ కూడా వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేవు. కానీ ఈరోజు ఈ యుద్ధాన్ని, ఈ విమోచనను, ఈ విలీనంలో, విద్రోహాన్ని వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి కొరకు ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని చెప్పేసి ప్రజలను విమోచన దినోత్సవం చెప్పాలని చెప్పేసి కూడా ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం సిరికొండ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం